హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ విరాజిత. బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే బిర్యానీ అంటే చాలా ఇష్టం. మా హస్బెండ్ నా కోసం బిర్యానీ అయితే చేశారండి. దానికోసం ముందుగా కడాయి ప్రీహీట్ చేసుకొని తగినంత ఆయిల్ వేసుకుని 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నారండి. దాన్ని సన్నగా పొడుగ్గా చాప్ చేసి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ గోల్డెన్ కలర్ ఆనియన్స్ వేయడం వల్ల ఏంటంటే బిర్యానీ టేస్ట్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది. అలా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కేజీ చికెన్ అయితే తీసుకున్నారండి. కేజీ చికెన్లో సాల్ట్, కారం తగినంత వేసుకున్న తర్వాత పసుపు, అలాగే కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకున్న తర్వాత గరం మసాలా కొద్దిగా వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అలాగా గరం మసాలా తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నారు. ధనియాల పౌడర్ తర్వాత 1 కప్ కర్డ్ తీసుకున్నారండి. కర్డ్ వేసుకున్నాక ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ కూడా అయితే కొన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఫ్రెష్గా అప్పటికప్పుడు పేస్ట్ చేసుకుని వేసుకుంటే ఆ అరోమా టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫ్రెష్గా మిక్స్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుని మ్యారినేట్ చేసుకోవాలండి. పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకుని ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నా కూడా కొంచెం ఆయిల్ ఆ మ్యారినేట్ చేసుకున్న దాంట్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు వేరే గిన్నె తీసుకుని దానిలో సేమ్ ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని బిర్యానీ మసాలా అన్నీ ఉంటాయి కదా, షాజీరా అలాగే హోల్ బిర్యానీ మసాలా అన్నీ వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయిన తర్వాత మా హస్బెండ్ అయితే ఒక 4 కప్స్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నారు. 2 కప్స్ రైస్కి నార్మల్ రైస్తోనే చేశారండి, బాస్మతి రైస్తో చేయలేదు. సో దట్ మా బాబు కూడా తింటాడని దానిలో ఒక 3 to 4 పచ్చిమిర్చి వరకు యాడ్ చేసుకొని సాల్ట్ కూడా తగినంత యాడ్ చేసుకోవాలండి. బిర్యానీ వాటర్కి ఎప్పుడు సాల్ట్ కొంచెం ఎక్కువ సాల్ట్గానే ఉండాలి. సో దట్ రైస్కి సరిపోతుంది. బియ్యం కూడా అవి బాయిల్ అయిన తర్వాత రైస్ కూడా యాడ్ చేసేసుకున్నారండి. రైస్ యాడ్ చేసేసుకొని ఈలోపు అది బాయిల్ అవుతూ ఉంటుంది. ఇందాక మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న దాంట్లో ఒక 4 వరకు మిర్చి తీసుకుని బిర్యానీ గిన్నెలో అడుగును మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. సో దట్ అలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి పీస్ అనేది బాగా బాయిల్ అవుతుంది. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈలోపు రైస్ అనేది మనం మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. అది 80 to 90% వరకు అయితే బాయిల్ అవ్వాలండి. ఇక్కడ అదే చెక్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ రైస్ అయితే 80 to 90% అయితే బాయిల్ అయిపోయింది. బాయిల్ అయిపోయిన తర్వాత ఈ రైస్ని ఇక్కడ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న బిర్యానీ గిన్నె ఉంది కదా, ఆ గిన్నెలో ఒక లేయర్ వరకు అయితే ఈ రైస్ అయితే యాడ్ చేసేసుకున్నారండి ఈవెన్గా. అలా యాడ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న బ్రౌన్ కలర్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ కూడా ఒక లేయర్ అయితే వేసేసుకున్నారు. అది కూడా కొన్ని వేసేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ రైస్ అయితే వేశారండి. అది కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని మన ఆవిరి అనేది బయటికి పోకుండా బరువు అనేది ఏదైనా ఉంచాలని బిర్యానీకి, సో దట్ పీస్ అనేది బాగా బాయిల్ అవుతుంది. ఎప్పుడు బాస్మతి రైసే కాకుండా ఇలా నార్మల్ రైస్తో కూడా ట్రై చేయండి. ఇది కూడా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ పైన కూడా కొన్ని ఆనియన్స్ వేసేసుకున్నాక ఇలా చూపిస్తున్నారు కదా, ఈ విధంగా బరువునైతే ఉంచుకోవాలి. మీకు బరువుగా ఏది ఉంటే అదైతే పెట్టుకోవాలి. ఒక 30 మినిట్స్ హైలో, 30 మినిట్స్ మీడియంలో, 30 మినిట్స్ సిమ్లో పెట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్నాక ఒక ముక్క అయితే మనకి ఇక్కడ బాగా బాయిల్ అయిపోయింది పీస్. అలా బాయిల్ అయిపోయిన బిర్యానీని లెమన్ పీసెస్ ఇంకా ఆనియన్ స్లైసెస్తో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.